మరి అయిష్టంగా సినిమాల్లోకి ఎలా వచ్చారు? అంటే వచ్చాము అంటే టైం అంతే, దాన్ని ఎలాగ వచ్చారు అనడానికి సమాధానం లేదు. ఎందుకంటే 1000కి పైగా సినిమాలు, ఇంత లాంగ్ కెరియర్ ఉండే వాళ్ళు ఎవరూ లేరు మన ఇండస్ట్రీలో. అంటే లాంగ్ కెరియర్ అంటే ఇండస్ట్రీకి వచ్చే నెలని కాదు, ఇంకా ఆన్ గోయింగ్ కెరియర్ 65 ఏళ్ళు. బతకడం కోసం వచ్చాను అని చెప్పాలి. చెన్నై నేను మా వారు ఇద్దరం చిన్న వయసులోనే, మాది లవ్ మ్యారేజ్, చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని అక్కడి నుంచి చెన్నై వచ్చేసాను. నేను ఆయన అప్పటికి ఆయన మిలిటరీలో ఉన్నారు. చెన్నై వచ్చేసాం. చెన్నై వచ్చి అమింజ్కర్లో వాళ్ళ మేనమా వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఒకరోజు ఏదో బస్సులో వెళుతుంటే మేము ఇద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే పక్కన ఒక ఆయన, మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు. అవునండి తెలుగు వాళ్ళమే. ఆయన శర్మ గారని అసోసియేట్ డైరెక్టర్ అంట. మీరు వేస్తారా అంటే మా ఆవిడ డ్రామాలు అవి వేస్తూ ఉంటారని మా ఆయన చెప్పారు. అయితే రేపు ఏవిఎం స్టూడియోకి రండి అని చెప్పి ఏవిఎం స్టూడియోకి తీసుకొని వెళ్ళి మేకప్ అది వేయించి ఫోటోలు అవి తీసి అందులో భూ కైలాసు దాంట్లో వేషం వేస్తానన్నమాట నేను అప్పుడు. అది అలాగా బతకడం కోసం ఇది నేను ఒక జాబ్ లాగా తీసుకున్నాను తప్ప ఇందులో పైకి రావాలనో లేకపోతే ఏదో చేయాలనో మాత్రం నాకు కాదు. ఇది ఒక జాబ్ అంతే, నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకుని వచ్చారు అంతే. అదే నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు డబ్బులు కావాలి, ఎవరిని మా వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను కానీ మా ఆయన కానీ ఎవరో, మీ ఇద్దరం ఉన్నాం, మాకు పిల్లలు, మా సంసారం అంతే. వేరు వేరు కులాలు కదమ్మా మీ ఇద్దరు? అవును, ఆయన క్రిస్టియను, నేను హిందూ. అది ఇంట్లో వాళ్ళు ఆమోదించక మీరిద్దరు అవును జీవితం మీరు జీవితానికి మీ మీద నమ్మకం కలిగించుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు. అవును మరి ఎలా అమ్మా హార్మోని వాయించేవారట కదా? అవును, ఒక డ్రామాకి వచ్చి హార్మోని వాయించడానికి వచ్చారు. ఏం చూసి నచ్చారమ్మా? ఏం చెప్తాం, మీరు ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నారంటే అప్పుడు మంచి చాలా అందంగా ఉండి ఉంటారు. ఇప్పుడే ఇంత బాగున్నారు. అది కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా మనవరాలు, మా పెద్ద మనవరాలు లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. ఆ అబ్బాయి ఇది చాలా బాగుంటుంది, జ్యోతిక ఎలాగ ఉంటుంది కొంచెం నా మనవరాలు, మంచి పుష్టిగా కళ్ళు గిళ్ళు బాగుంటాయి, అందంగా ఉంటుంది అది. ఈ అబ్బాయి చూస్తే క్రిస్టియన్, కొంచెం చదువుకున్నాడు కానీ బాగా చదువుకున్నాడు, ఎంబీఏ చదివాడు, ఏదో చేస్తున్నాడు, కొంచెం రంగు తక్కువ, కొంచెం ఇదిగా ఉన్నాడు. ఇద్దరు చూసి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా వాళ్ళందరితోటి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు నాని అని అడిగింది. నాకు నచ్చలేదమ్మా అన్నాను. మా మనవరాలు అడిగితే నచ్చలేదన్న అంటే వెంటనే నా చిన్న మనవరాలు అంత ఉంది అప్పుడు నా చేయి పట్టుకొని గబగబా లాక్కొని వెళ్ళింది వాళ్ళ తాతను నేను ఉన్న ఫోటో దగ్గరికి. నువ్వు తాతను ఎందుకు చేసుకున్నావు నాని, తాత ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు, ఇలా అలా ఉండిపోయాను కాసేపు. నేను ఆ క్వశ్చన్ అది వేస్తుందని నేను అనుకోలేదు. ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వెందుకు నాని తాతను చేసుకున్నావు, తాత నల్లగా లేడా, నువ్వు తెల్లగా లేవా, నువ్వెందుకు చేసుకున్నావు, ఏ అక్క చేసుకుంటే తప్పేంటి అని అడిగింది నన్ను. అబ్బో ఓకే ఓకే అమ్మ, ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ ధైర్యవంతమైన డెసిషన్ ఆ రోజుల్లో. అవును, మీరు అంత అవును, అంత కులాంతర వివాహం, మతాంతర వివాహం కూడా కదా ఆ విధంగా చేసుకుని. అంటే కానీ ఏంటమ్మా మీకు ఆ నమ్మకం అంత ఏమనాలి, ఇంకొక విధమైన ఏమో తెలియదు ఎందుకు వచ్చిందో ఆ ధైర్యం, అది మరి వచ్చింది, వచ్చేసాను అంతే. ఆయన చేయబట్టుకొని చెన్నై వచ్చేసాను అంతే. మిలిటరీలో ఉండేవారు కదా సార్? అవును, మిలిటరీలో. ఏం చేసేవారమ్మా మిలిటరీలో? ఏమో తెలియదు, మిలిటరీలో ఉండేవారు. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఈ బ్యాక్ ఏదో దెబ్బ తగిలింది, కొంచెం రోజులు సెలవులకి ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 3 months అక్కడ ఉండేవారు. చైనా వార్ టైంలో అక్కడే ఉన్నాడు ఆయన. అమ్మో, అప్పుడు గుండె పీకేసి ఉంటుంది మీకు. చైనా వార్ టైంలో మిలిటరీలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ రావటం అలాగన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతోటి. ఆయన మిలిటరీకి వెళ్ళి ఇక్కడ ఈ పిల్లల్ని, చిన్నపిల్లలు, వీళ్ళని ఏం చేయాలో తెలియక మా అత్తగారు వచ్చి తోడుగా ఉండేవారు. ఆవిడకి మరి ఇంట్లో ఇల్లు సంసారం వదిలిపెట్టి రావాలంటే ఆవిడ కష్టం. ఇంకప్పుడు ఏం చేయాలని మిలిటరీ నుంచి ఆయన్ని రప్పించాలంటే పుండ్రేకాక్షయ్య గారిని అడిగా. పుండ్రేకాక్షయ్య గారిని అడిగితే ఆయన ఒక డాక్టర్ని పిలిపించి ఒక సర్టిఫికేట్, మిలిటరీకి అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ పుట్టించి వాళ్ళకి పంపించి మొత్తానికి వాళ్ళు రిలీజ్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి మ్యూజిక్, హార్మోని అవన్నీ చేసి. పాడతారమ్మా మీరు? పాడతారుగా? లేదు, నేను అప్పట్లో పాడేదాన్ని కానీ ఇప్పుడు అసలు పాడటం లేదు. అప్పుడు స్టేజ్ మీద చచ్చినట్టు పాడాలి, మన ఓన్ వాయిస్తోనే పాడాలి. అప్పుడు
పద్యాలు పాడినప్పుడు అవి అవును, డ్రామాలు అన్నీ కూడా మనం పాడాల్సిందే. ప్లేబ్యాక్ అంతా లేదు అప్పుడు. నాకు ప్లేబ్యాక్ అనేది ఎప్పుడంటే పద్మనాభం గారి నాటకాలు, నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకాలు, పద్మనాభం గారి శాంతినివాసం నాటకాలు అప్పుడే తెలుసు నాకు. ఓహో, ప్లేబ్యాక్ పాడతారు కోసం అనుకొని. అంతవరకు తెలియదు నాకు అసలు. మహామహులు అందరూ సరసన నటించారు మీరు. అవును, నటించారు అందరూ. అంటే 1000 సినిమాల పైన మీ అన్ని భాషల్లో అంత దిగ్గజాలతో నటించి మీకంటూ మీరు ఎప్పుడూ ఒక ఆశయం పెట్టుకోలేదా, నేను ఈ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్గా కాదు, నేను హీరోయిన్ అవ్వాలని కానీ, ఇంకా నేను టాప్ మంచి ఫీమేల్ ఓరియంటెడ్ పాత్రలో నటించాలని ఎప్పుడు లేదా అమ్మ మీకు? లేదు. అదే చెప్తున్నాను కదా, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే బ్రతకాలి, బతకడానికి కావలసిన డబ్బులు మనకు వస్తే చాలు, అంతే. అంతకు మించి నేను ఎప్పుడూ ఆశపడలేదు. ఈ రోజుకి నాకు ఆశ లేదు. ఇప్పుడు నా తోటి వచ్చిన వాళ్ళందరూ కూడా టాపులో ఉన్నా కూడా వాళ్ళని చూసి బాధపడ్డము, అసూయపడ్డము అనేది అసలు నాకు రానే రాదు. ఓకే, బాగున్నారు, అంతవరకు అదే అనుకుంటాను నేను. నాకు కావాల్సింది 10 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు నా కుటుంబానికి పెట్టుకున్నాను, 100 రూపాయలు వచ్చినా 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, 1000 రూపాయలు వచ్చినా ఖర్చు పెట్టుకున్నాను. నేను తిని ఇంకా మా అత్తగారు వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేసేదాన్ని. ఉన్నదాంట్లోనే